మా అమ్మ చేసే అన్ని రెసిపీస్లోకి నాకెంతో ఇష్టమైన పప్పులుసు ఎలా చేశాననేది ఈ వీడియోలో చూపించబోతున్నాను. మా అమ్మ చాలా బాగా చేసిన పప్పులుసు అనేది మా అమ్మ చెప్తూ ఉంటే నేను ఈ రెసిపీ అనేది రికార్డ్ చేశాను మీతో షేర్ చేసుకోవాలని. టేస్ట్ చాలా బాగుంటుంది, పక్కాగా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక కడాయిలోకి 1/2 కప్పు వరకు కందిపప్పు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకోవడం వల్ల మనకి పప్పుల్స్ అనేది మంచి రుచి ఇస్తుంది. ఇప్పుడు ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకొని మంచి స్మెల్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్లోకి మనం వేయించుకున్న కందిపప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కందిపప్పుని 1కి 4 సార్లు మంచిగా ప్రెస్ చేస్తూ వాష్ చేసుకోవాలి. మనము పప్పు అనేది వేయించాం కాబట్టి మంచిగా వాష్ చేసుకోవాలి. మనకి కొద్దిగా హార్డ్ అవుతుంది పప్పు అనేది, కాబట్టి ఇక్కడ నేను చూపించిన విధంగా మంచిగా ప్రెస్ చేస్తూ మిక్స్ చేసుకుంటూ వాష్ చేసుకోవాలి. ఈ విధంగానే ఒక 3 నుంచి 4 సార్లు వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదే పప్పులోకి ఒక పెద్ద ఉల్లిపాయ, 2 చిన్న టొమాటోలు, అలానే కారం లేనివి కాబట్టి పచ్చిమిరపకాయలు 4-5 వేస్తున్నాను. కారం ఉండేటివైతే 2 పచ్చిమిరపకాయలు వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు పసుపు, 1 స్పూన్ వరకు నూనె వేసుకోండి. నూనె వేసుకోవడం వల్ల మనకి పప్పు ఎంతో సాఫ్ట్గా ఉడుకుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1/2 కప్పు కందిపప్పుకి 3 నుంచి 3.5 కప్పు వరకు నీళ్ళైతే వేసుకోండి. 3 కప్పులు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి పప్పు పైకి తల్లకుండా రావడం కోసం ఒక చిన్న స్పూన్ కానీ టీ తాగే గ్లాస్ కానీ వేసుకోండి, పప్పు పైకి రాకుండా ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 2 నుంచి 3 విజిల్లు రానిచ్చుకోవాలి. ఈలోపు మనము విజిల్స్ వచ్చేలోపు ఒక 4 రెమ్మల చింతపండు, అంటే ఒక చిన్న సైజు నిమ్మకాయ సైజు అంతవరకు చింతపండుని నానబెట్టుకోవాలి. ఈలోపు మనకి పప్పు విజిల్ అనేది వస్తుంది. లో ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్, అంటే ఒక విజిల్ వచ్చిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 విజిల్ రానిచ్చుకోండి. మొత్తం 3 విజిల్లు రానిచ్చుకోవాలి. 3 విజిల్ల తర్వాత ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత మూత తీస్తే మనకు పప్పు అనేది మాడకుండా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీనిలోకి 2 టీ స్పూన్ల వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకే 1 టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ముందే నానబెట్టుకున్నాం కదా చింతపండు, మనకి పప్పు ఉడికేలోపు చింతపండు అనేది చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు ఈ చింతపండుని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పిసికి రసం అనేది తీయాలి. ఈ విధంగా చింతపండు రసం మొత్తం కూడా మనం ప్రిపేర్ చేసుకున్న పప్పులోకి వేసుకోవాలి. ఈ విధంగానే చింతపండు రసం కూడా ఇంకో 2 సార్లు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఈ విధంగా చింతపండు రసం సపరేట్ చేసుకొని ఒకసారి గరిటె సహాయంతో తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్నాం కదా, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉంది కదా. ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మనం ముందే 2 టీ స్పూన్ల వరకు వేసుకున్నాము, ఇంకా సాల్ట్ తక్కువ అనిపించి నేను ఇంకో టీ స్పూన్ యాడ్ చేశాను. సాల్ట్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది, ఎందుకంటే మనం పప్పు పచ్చగా చేసుకుంటాం కాబట్టి. ఇప్పుడు దీనిలోకి ఇంకొక 2 కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి, పప్పుల్స్కి ఇదే పర్ఫెక్ట్. ఇప్పుడు అదే కడాయిలోకి మనం ముందే పప్పు వేయించుకున్నాం కదా, అదే కడాయిలోకి 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చెనగపప్పు వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి చీల్చుకున్న ఒక ఎండుమిరపకాయ, కచ్చా పచ్చాగా దంచుకున్న 8 వెల్లుల్లి, 2 రెమ్మల కరివేపాకు, 1 గుప్పెడు వరకు కొత్తిమీర యాడ్ చేసుకోండి. తిరగమాతలో అన్నిటికీ కొత్తిమీర యాడ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ పప్పుల్స్లో తిరగమాతలో కొత్తిమీర వేయడం వల్ల పచ్చసన లేకుండా మంచి ఫ్లేవర్ఫుల్గా టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అనేటివి వేసుకోవాలి. ఉల్లిపాయలు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ మాత్రమే కలుపుకుంటూ బ్రౌన్ కలర్కి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం బిర్యానీకి డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, ఉల్లిపాయలు అనేటివి ఆ కలర్కి రావాలన్నమాట. అప్పుడే మనకి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఈ పప్పుల్స్లోకి లైట్ బ్రౌన్ కలర్కి ఉల్లిపాయలు చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఈ విధంగా ఉల్లిపాయలు లైట్ బ్రౌన్ కలర్కి చేంజ్ అయిన తర్వాత మనం ముందే కలిపి పెట్టుకున్న పప్పు అనేటివి ఈ తిరగమాతలోకి వేసేసుకోవాలి. వేసుకొని
ఈ విధంగా కలుపుకొని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నుంచి 6 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు చూసారా, ఈ విధంగా చక్కగా పొంగి మంచిగా ఉడుకుతుంది. ఇప్పుడు ఈ విధంగా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. మీకు కారం ఏమైనా తక్కువ అనిపిస్తే ఈ స్టేజ్లో యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు బాయిల్ చేస్తే మనకి టేస్ట్ అనేది అడ్జస్ట్ అయిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకుంటూనే ఉండాలి. ఈ విధంగా కలుపుకుంటూ బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి. మధ్య మధ్యలో బాగా పొంగు వచ్చింది కదా, కాబట్టి కింద పోకుండా ఉండడం కోసం బాగా ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు దీంట్లోకి కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆపేసుకోండి. ఇంతే, మనకి ఎంతో టేస్టీగా ఉండే పప్పుల్స్ అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పాతకాలపు వాళ్ళు అప్పుడు ఈ విధంగానే చేసేవాళ్ళంట. మా అమ్మగారు చెప్పిన రెసిపీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పుడే ఈ వీడియోని లైక్ చేసి సేవ్ చేసుకొని ట్రై చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేయండి.